తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ చిత్రానికి రాని పేరు ప్రఖ్యాతులు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి వచ్చింది. ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఈ సినిమా కోసం రాజమౌళి అండ్ టీం 2 సంవత్సరాలు కష్టపడి తీశారు. దీనికి తగ్గ ఫలితాన్ని రాబట్టారు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం దుమ్ము లేపింది. అంతేకాదు ఈ చిత్రంలో నటించిన నటులకు కూడా ఒకేసారి ఇమేజ్ పెరిగిపోయింది. తాజాగా బాహుబలి చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకోవడంపై రాజమౌళిపై ఎన్నో ప్రశంసల జల్లు వెల్లువెత్తున్నాయి. అంతేకాదు తెలుగువాడి సత్తా ఏమిటో భారతదేశంలో సినీ జగత్తుకు చూపించారు అంటూ జక్కనను భలే పొగిడారు. మరోవైపు విమర్శల వర్షం కూడా భారీ ఎత్తున వస్తున్నాయి. తెలుగులో ఇప్పటివరకు ఎన్నో ఉత్తమ చిత్రాలు వచ్చాయి. అవి నంది అవార్డులు కూడా గెలుచుకున్నాయి. మరి అలాంటి చిత్రాల్లో ఇప్పటివరకు జాతీయ చిత్రాలకు అర్హత సాధించలేదా, సాధించలేవా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. తెలుగులో వచ్చాయి కానీ ఇన్నాళ్ళుగా గొప్ప గొప్ప కళాఖండాలు అని భావిస్తున్న చిత్రాలకు అవార్డులు రాకపోగా గొప్ప కథ కథనం అంటూ ఏమీ లేని బాహుబలికి అందున సగం చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం రావడం ఏంటి? అంతేకాదు ఈ చిత్రం ప్రస్తుతం ఒక పార్ట్ మాత్రమే వచ్చింది. రెండో పార్ట్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అది జనరంజకంగా ఉండొచ్చు, లేకపోవచ్చు. అలాంటి బాహుబలి చిత్రం సంపూర్ణంగా వీక్షించకుండానే ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు ఏ విధంగా ఇస్తారు అన్న విమర్శలు తలెత్తున్నాయి. అసలు ఏ రకంగా బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రం అయింది అంటూ సినీ విమర్శకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీలో అలాగే పలువురు సినీ జర్నలిస్టులు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు బాహుబలి ఉత్తమ చిత్రం ఎలా అయింది అని. ఏది ఏమైనా ప్రపంచ స్థాయిలో ఒక తెలుగు చిత్రానికి పేరు ప్రఖ్యాతలు రావడం ఒకంత మంచి విషయమే కదా. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.